హాయ్ అండి. ఇది చూడండి ఒకసారి. ఈ మా మీద పగపట్టి అనుకుంటాండి పందికొక్కులు. పందికొక్కులు పగపడతాయండి అని నవ్వుకుంటున్నారా? లేకపోతే అసలు ఏమీ చేయట్లేదండి వాటికి. వాటి ఎర్రల కోసం లోపల దాకా తవ్వేస్తున్నాయి. ఎంత జాగ్రత్త చేసినా చూశారు కండి. నేను తీగ మొత్తం ఎలా ఎడలో ఓడిపోయింది తీగలు. ఇదిగోండి, ఇది కూడా ఇక్కడ నుంచి కింద నుంచి మొత్తం తవ్వేస్తున్నాయండి. రోజుకొకటి. అసలు ఏం చేయాలి పాపం, ఎంత బాధ అనిపిస్తుందండి. మొత్తం ఇలా చూడండి, ఇక్కడ దాకా ఇలా కట్ చేసేయటము, కింద దాకా తెంపేయటము, ఇది మొక్కలు నెల మొండికి చేసేయటము. ఎన్నని జాగ్రత్త చేస్తామండి. వాటి గురించి రెమెడీస్ చూసి చేశానండి. టమాటాలు కారం పెట్టి స్లైస్ కట్ చేసిన తర్వాత కారం పెట్టి, తర్వాత ఇదిగోండి, తర్వాత ఒకళ్ళు అన్నారండి పొగాకు పొడికి రావని అన్నారండి. అది పొగాకు కూడా వేసానండి, దానికి వస్తున్నాయి. తర్వాత కర్పూరం బిళ్ళ అన్నాను, కర్పూరం బిళ్ళ వాటికే వస్తున్నాయి. తర్వాత ఒక్కొక్కళ్ళు చెప్పారండి. ఉల్లిపాయలు కట్ చేసేసి పీసులు కట్ చేసేసి అక్కడక్కడ కుండీలు ఏమన్నారండి, వాటిల్లో వేసానండి. ఎలా చేసినా సరే తినటం కోసం పందికొక్కులు ఈ ఎర్రలు ఉంటాయి కదండి, అవి తినడం కోసం. నేను డైరెక్ట్గా కూడా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ కూడా పెట్టనండి. ఇలా పెడతాం వల్ల కట్ చేసేస్తామని అనేసి అలా పెట్టుకోకుండా నేను బాటిల్స్ అరేంజ్ చేసి ఆ బాటిల్ కట్ చేసేసి కింద మూత హోల్స్ పెట్టి దాంట్లో పెడతాను. లిక్విడ్ డైరెక్ట్గా రాకోకుండా అలా దిగుతుందండి. అవి కూడా కట్ చేసేస్తానండి. అదండి ఇక్కడ చూడండి, ఈ కాకర, ఇది కూడా చూపించాను కదండి. ఈ కాకర కూడా అసలు ఒకటి కాదండి, ఎన్నని చెప్పాలండి, అసలుకి అంత తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ ఉండేది ఇదిగోండి, ఇది కూడా కింద నుంచి కట్ చేసేసి ఇది మట్టి అంతా ఇలా తవ్వేసి ఎర్రలు ఉంటాయి కదండి, ఆ ఎర్రలు మొత్తం తినేసి వెళ్తున్నాయండి. మీకు ఏమన్నా తెలిస్తే దీనికి ఒక ఐడియా కానీ సలహా ఇవ్వండి. దీన్ని తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఏది మీకు తెలిసింది సలహా ఏదన్నా ఉంటే ఇవ్వండి, నేను కొద్దిగా వినియోగించుకుంటానండి. ప్రతిదీ దీంట్లో ఎన్ని మొక్కలు వస్తున్నాయండి, నారు వేసిన మొక్కలు కూడా అన్నీ మొత్తం తవ్వేసి తీసేస్తుందండి. అలానే నేను ఆకులు, ఇదండి ఈ ఆకులు వేసి పెట్టానండి, ఇలాగా వేసేసి ఇదిగోండి చూడండి కనపడుతుందండి. కారానికి ఘాటుకు రావన్నారని కారం వేసాను, తర్వాత ఉల్లిపాయలు వేసాము, కర్పూరం ముద్ద కర్పూరం ఉంటుంది కదండి అది వేసాము, తర్వాత టమాటా స్లైస్ కట్ చేసి ఉప్పు అటు ఇటు కారం ఫుల్గా పట్టించి పెడితే అవి తినేసి మంటకి రావనన్నారు. అలా కూడా చేశాను. ఎలా చేసినా వస్తున్నాయండి. ఏంటి ఇక్కడ అలా చెట్లు ఉన్నాయండి, ఆ చెట్లు కొమ్మల నుంచి ఎక్కుతున్నాయని ఆ చెట్టు మొత్తం కొట్టేసాను. మంచి పూత మీద ఉంది, అది వాక్కాయలు అంటారు కదండి, ఆ కాయలండి. ఆ కాయలు మొత్తం పూత మీద ఒక చెట్టు గురించి అన్ని చెట్లు నాశనం చేయడం ఎందుకనేసి ఆ చెట్టు కొట్టేశాను. ఆ చెట్టు కొట్టేసిన తర్వాత పెద్ద చెట్టు అండి అది, దాని మీద నుంచి ఎక్కువ వస్తున్నాయేమో అది కొట్టేశా. అయినా సరే వస్తుందండి. ఎటు నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియట్లేదు. దానికి ఏదైనా సలహా ఉంటే సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు. నేను చూసి దాన్ని ఉపయోగించుకొని నా మొక్కల్ని రక్షించుకొని నేను వీడియో చేసి పెట్టి సేవ్ అయిన తర్వాత నాలాగా బాధపడే వాళ్ళకి చాలామందికి నేను సలహా ఇస్తానండి. ఓకేనండి. ఇది ఎలుకలు అయితే ఏదో ఒకటి చేయొచ్చండి. ఇది ఎలుకలు కదండి, పందికొక్క అంటారు కంటే కొద్ది పెద్ద సైజులో ఉంటాయి అవి. రాత్రులు 12 దాకా చూసి మళ్ళీ పొద్దున్నే తెల్లారి వచ్చి చూస్తున్నానండి. ఈ మధ్యలో ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, మాకు నిద్ర లేకుండా చేసేస్తున్నాను. దాని గురించి ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి, కామెంట్ బాక్స్లో పెడితే నేను చూసుకొని ఆ రెమెడీ ఫాలో అవుతాను. ఓకే అండి. ఓకే అండి, బాయ్ అండి. హాయ్ అండి. ఇది చూడండి ఒకసారి. ఈ మా మీద పగపట్టి అనుకుంటాండి పందికొక్కులు పగపడతాయండి అని నవ్వుకుంటున్నారా? లేకపోతే అసలు ఏమీ చేయట్లేదండి వాటికి. వాటి ఎర్రల కోసం లోపల దాకా తవ్వేస్తున్నాయి. ఎంత జాగ్రత్త చేసినా చూశారు కండి. నేను తీగ మొత్తం ఎలా ఎడలో ఓడిపోయింది తీగలు. ఇదిగోండి, ఇది కూడా ఇక్కడ నుంచి కింద నుంచి మొత్తం తవ్వేస్తున్నాయండి. రోజుకొకటి. అసలు ఏం చేయాలి పాపం,
ఎంత బాధ అనిపిస్తుందండి. మొత్తం ఇలా చూడండి, ఇక్కడ దాకా ఇలా కట్ చేసేయటము, కింద దాకా తెంపేయటము, ఇది మొక్కలు ఇలా మొండికి చేసేయటము. ఎన్నని జాగ్రత్త చేస్తామండి. వాటి గురించి రెమెడీస్ చూసి చేశానండి. టమాటాలు కారం పెట్టి స్లైస్ కట్ చేసిన తర్వాత కారం పెట్టి, తర్వాత ఇదిగోండి, తర్వాత ఒకళ్ళు అన్నారండి పొగాకు పొడికి రావని అన్నారండి, అది పొగాకు కూడా వేసానండి, దానికి వస్తున్నాయి. తర్వాత కర్పూరం బిళ్ళ అన్నాను, కర్పూరం బిళ్ళలు వాటికే వస్తున్నాయి. తర్వాత ఒక్కొక్కటి చెప్పారండి. ఉల్లిపాయలు కట్ చేసేసి పీసులు కట్ చేసేసి అక్కడక్కడ కుండీలు ఏమన్నారండి, వాటిల్లో వేసానండి. ఎలా చేసినా సరే తినటం కోసం పందికొక్కులు ఈ ఎర్రలు ఉంటాయి కదండి, తినడం కోసం నేను డైరెక్ట్గా కూడా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ కూడా పెట్టనండి. ఇలా పెడతాం వల్ల కట్ చేసేస్తామని అనేసి అలా పెట్టుకోకుండా నేను బాటిల్స్ అరేంజ్ చేసి ఆ బాటిల్ కట్ చేసేసి కింద మూత హోల్స్ పెట్టి దాంట్లో పెడతాను. లిక్విడ్ డైరెక్ట్గా రాకోకుండా అలా దిగుతుందండి. అవి కూడా కట్ చేసేస్తానండి. అదండి ఇక్కడ చూడండి, ఈ కాకర ఇది కూడా చూపించాను కదండి. ఈ కాకర కూడా ఒకటి కాదండి, ఎన్నని చెప్పాలండి, అసలు అంత తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ ఉండేది ఇదిగోండి, ఇది కూడా కింద నుంచి కట్ చేసేసి ఇదిగోండి మట్టి అంతా ఇలా తవ్వేసి ఎర్రలు ఉంటాయి కదండి, ఆ ఎర్రలు మొత్తం తినేసి వెళ్తున్నాయండి. మీకు ఏమన్నా తెలిస్తే దీనికి ఒక ఐడియా కానీ సలహా ఇవ్వండి. దీన్ని తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఏది